రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన నివాసంలో పత్రికా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు తాము కళాశాలలు నడపలేమంటూ రోడ్డెక్కిన పరిస్థితి కనబడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం లక్షలాది మంది చెలగాటమాడుతుంది. విద్యార్థుల భవిష్యత్తుతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అటకెక్కించాలనే ఉద్దేశంతోనే తల్లుల ఖాతాల్లో జమ చేయకుండా కాలేజీల ఖాతాలలో జమ చేస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు ఆ పథకాన్ని తూట్లు పొడిచారు. చంద్రబాబు సర్కారు ఈ సంవత్సరంన్నర కాలంలో 8 క్వార్టర్లకు సంబంధించిన ఫీజులు చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టారు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యా దీవెన కింద ఫీజుల కోసం 12,609 కోట్ల రూపాయలు క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి చెల్లించడంతో పాటు గతంలో టీడీపీ సర్కారు బకాయి పెట్టిన 1,778 కోట్లు సైతం చెల్లించారు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద పథకాలగాను 18,663 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థ మొత్తం కుదేలైంది. పాఠశాల విద్య నుండి ఉన్నత విద్య వరకు అస్తవ్యస్తంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో పిల్లల చదువులకు ఆటంకం లేకుండా సంపూర్ణ భరోసా కల్పించి 5 సంవత్సరాల పాటు అండగా నిలిచారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు. తక్షణమే 7,800 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాను. ఓటు వేసినటువంటి ఓటర్కి మీరు ఇచ్చినటువంటి గొప్ప సదుపాయం కల్పించారు కదయ్యా. తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో తెలుసా? కొన్ని కళాశాలలో ఫీజులు కడితే కానీ విద్యార్థులపై సర్టిఫికేట్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎక్కడి అన్యాయం? ఫీజు రియంబర్స్మెంట్కు అర్హత ఉండి కాలేజీల్లో జాయిన్ అయిన మీద పేద విద్యార్థులు, ప్రభుత్వ విద్యార్థులు నిధులు విడుదల చేయకపోవటం వల్ల కాలేజీలు ఫీజులు కట్టమని ఒత్తిడి తేవడం వల్ల వాళ్ళు అప్పులు చేయలేక మధ్యలోనే ఎడ్యుకేషన్కి గుడ్ బై చెప్తున్నారు. ఇది ఎప్పుడు కూడాను మన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక్కనాడు కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని మీకు మనవి చేస్తున్నాం. వీఆర్ ఛాలెంజింగ్ ఆన్ దిస్. ఇఫ్ ఎనీబడి వుడ్ లైక్ టు కమ్ ఫార్వర్డ్, కమ్ టు ఏ కామన్ డయాస్. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఛాలెంజ్ని రిసీవ్ చేసుకోండి. మీకు దమ్ముంటే రిసీవ్ చేసుకోండి, రండి. అంతేగాని ఎలాంటి పరిస్థితులు ఏంటి? ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు చెల్లించకపోవడంతో మధ్యలోనే విద్యార్థుల మీద ఒత్తిడి తెస్తున్న విద్యా సంస్థలు, మరి వాళ్ళకి ఎవరైతే వారికి డబ్బులు కావాలా? అందుకు ఆ ఫీజులు, రిక్వైర్మెంట్ ఫీజులు ఏవైతే ఉన్నాయో అది కట్టాలి అని చెప్పి బకాయిలు చెల్లించేటంత వరకు కూడా వీళ్ళు చాలా సీరియస్గా వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేద విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకువస్తే ఆ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో జీవం పోస్తే ఇప్పుడు చంద్రబాబు ఆ పథకాన్ని పాతాళానికి తొక్కారు. అంటే ఒక ప్రభుత్వం చేసినటువంటి మంచి పాలసీని ఇంకొక ప్రభుత్వం అమలు చేయడం తప్ప? అది ఏదైనా కానీ విద్యకు సంబంధించినంత మేరకు వాళ్ళు ఆ కార్యక్రమం చేయడం మంచిదే కదా. ఆ కార్యక్రమాన్ని ఎందుకు నీళ్లు కలుస్తున్నారు? పాతాళానికి అడగ తొక్కుతున్నారు. దీన్ని ఏమనుకోవాలి మనం? తర్వాత ప్రభుత్వ రంగాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు సర్కార్ ఉన్నత విద్యను అధపాతాళానికి దిగజార్చారు. అప్పులు చేసి ఫీజులు
కట్టలేక విద్యార్థులు తల్లిదండ్రులు అల్లాడుతుండగా పాఠాలు బోధించడం మానేసి కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి చేసేపటికి సరిపోతుంది. వాళ్ళు పాఠాలు మానేశారు. మానేసి ఫీజులు ఎప్పుడు ఇస్తారని చెప్పి విద్యార్థుల్ని వాళ్ళు పుల్ చేస్తున్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళు పాఠాలు ఎప్పుడు చెప్తారని రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు తాము కళాశాల నడపలేమంటూ రోడ్డెక్కిన పరిస్థితి కనబడుతుంది. కళాశాల నడపలేమంటూ రోడ్డెక్కే పరిస్థితి కనబడుతుంది. చంద్రబాబు ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తులతో చెలగాటం పడుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అటకెక్కించాలని ఉద్దేశంతోనే తల్లుల ఖాతాలో జమ చేయకుండా కాలేజీ ఖాతాల్లో జమ చేస్తామని చంద్రబాబు ఎన్నికల హామీ ఇచ్చిన ఇప్పుడు ఆ పథకాన్ని తూట్లు పొడిచారు. ఆ టైంలో మేము తల్లుల పథకాల్లో వేశాం, తల్లుల ఖాతాల్లో వేశాం. ఎందుకు వాళ్ళకి బాధ్యత ఉంటుంది. మా పిల్లలు చదువుతున్నాడు, వాడికి మేము ఫస్ట్ ఫీజు కట్టాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో చేస్తే మీరు తిండగా కాలేజీ ఖాతాల్లో వేశారు. తర్వాత ఈ సంవత్సరం సకాలంలో 8 కోట్లకు సంబంధించిన ఫీజులు చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్తుల్ని అంధకారంలో నెట్టారు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యా దీవెన కింద ఫీజుల కోసం 12,609 కోట్లు క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి చెల్లించడంతో పాటు గతంలో టీడీపీ సర్కార్ పెట్టిన బకాయిలు కూడా 1,778 కోట్లు సైతం చెల్లించారు. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ ది దెన్ గవర్నమెంట్ రూల్డ్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా వాళ్ళు చేస్తే మీరేం చేస్తున్నారు? మీరు ఉన్నదాన్నే ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన, వసతి దీవెనల పథకాల కింద 18,663 కోట్లు ఖర్చు చేశారు. 18,663 కోట్లు ఖర్చు చేశారు. మీరు దాని గురించి పట్టించుకోవడం లేదు, మీరు మాట్లాడడం లేదు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థ మొత్తం కుప్పకూలింది, కుదేలైంది, సర్వనాశనమైందని చెప్పడానికి నేను ఎలాంటి హెజిటేషన్. పాఠశాల విద్య నుండి ఉన్నత విద్య వరకు మొత్తం అస్తవ్యస్తంగా ఈ పరిస్థితుల్లో పూర్తిగా దిగజార్చారని మీకు నేను మనవి చేస్తున్నాను. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వాళ్ళ విద్యలకి ఎలాంటి ఆటంకం జరగకూడదని చెప్పి సంపూర్ణ భరోసా కల్పించి 5 సంవత్సరాల పాటు అండగా నిలిచారు. అది ప్రభుత్వం అంటే. కరోనా రానివ్వండి, అలాంటి ఒకటి ఈ గవర్నమెంట్కి మిగిలిన వాటి కోసం చూడటం. అన్నీ శ్రీరంగనామం, గోవిందనామం పాడించారు. ప్రభుత్వం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ప్రభుత్వం అంటే అన్ని కష్టకాలాల్లో కూడా ప్రజలకు అండగా నిలబడి మేము ఉన్నామని చెప్పి భరోసా ఇవ్వగలిసిందే ప్రభుత్వం. అలాంటిది ఏదీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నారు. గత హయాంలో ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తుంది. తక్షణమే 7,800 కోట్లు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది.
ఇట్ ఈజ్ అవర్ స్ట్రైట్ డిమాండ్. 7,008 కోట్లు వీళ్ళు చేస్తున్నటువంటి దానికి ఏవైతే పెండింగ్ ఉన్నాయో 7,800 కోట్లు కూడా అవి చెల్లించి వాళ్ళ చిత్తశుద్ధిని, వాళ్ళ త్రికరణ శుద్ధిని చాటుకోవాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. తర్వాత టీడీపీ నేత కాలేజీలనే విద్యార్థులకు తప్పని ఇబ్బందులకు క్రియేట్ చేస్తున్నారు. చెప్పే పెట్ట మన స్టేట్ ఉంది. ఇలాంటివి పరిస్థితి అన్నటువంటిది సరైనటువంటిది కాదు. దీన్ని ఫీజు ఇంక రెండవది, ఫీజు చెల్లిస్తేనే తరగతికి అనుమతి. ఫీజు చెల్లిస్తేనే తరగతికి అనుమతి అని చెప్పంటున్నారు. మీకు మాజీ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి గారి శ్రీకృష్ణదేవరాయ హార్టికల్చర్ కళాశాల సిబ్బంది దౌర్జన్యం ఇది ఎక్కడైనా సరే చూసామా? ఫీజుల కోసం ఇంత దౌర్జన్యం ఎప్పుడైనా సరే చూసామా అని అంటున్నాను. ఫీజు చెల్లించలేదని హార్టికల్చర్ కళాశాల విద్యార్థులు బయట నిలబెట్టినటువంటి పరిస్థితి మీరు అందరూ గమనించారు కదా. పత్రికల్లో వచ్చే ప్రముఖంగా వెలువడ్డాయి. మాకు ఫీజు రియంబర్స్మెంట్తో పని లేదు, మీరు కట్టాల్సిందే అన్నటువంటి దానికి ఇవాళ అక్కడ వాళ్ళు పెట్టి విద్యార్థులు నిలబెట్టి మాట్లాడుతుంటే ఏమనుకోవాలి? టీడీపీ నేత కాలేజీలోనే ఇవన్నీ అవకతవకలు జరుగుతుంటే దాన్ని మనం ఏ విధంగా మనం అడ్మిట్ చేస్తాం? అందుకు దయచేసి వీటన్నిటిని కూడా మనం చిత్తశుద్ధితో చేస్తే ఈ ప్రకారం చేయండి. లేకపోతే మీరు చెప్పండి, అయ్యా మా ప్రభుత్వానికి దిక్కు దివాణం లేదు, మేమేదో చేస్తాము అని చెప్పి ఇలాంటి విషయాలని అడ్డగోలుగా మీరు నరుక్కుంటూ పోతే ఎలాగుంటుందండి? అందుకు నేను చెప్తున్నాను, ఈరోజు సరే మనకి తెలుసు కదా, ఎక్స్-సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, హలో ఇండియా ఓసారి ఏపీ వైపు చూడండి అని చెప్పారు. అంటే వ్యవసాయంలో కూడా అలాగే ఉంది. దేనికి ఖరీదులు లేవు. అందుకు ఈ విధమైనటువంటి పరిస్థితులు అన్ని